వైసీపీ ముఖ్య నేతలకు కూటమి మంత్రులు టచ్‌లోకి వెళ్లారా? ఇది నమ్మదగిన వార్తా? అసలు దీనిని నమ్మొచ్చా? అంటే ముమ్మాటికి నమ్మలేమనే సమాధానం వస్తుంది. ఎందుకంటే కూటమి అధికారంలోకొచ్చి 18 నెలలవుతోంది. 3 పార్టీల మధ్య పొత్తు సమన్వయం సజావుగా ఉంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. ప్రతి చోట ఎన్డీఏ గెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలుగుదేశం నమ్మదగిన మిత్రుడిగా మారింది. ఇన్ని సానుకూలతల మధ్య మంత్రులు వైసీపీ ముఖ్య నేతలకు టచ్‌లోకి వెళ్లారా? లేకుంటే ఆ ముఖ్య నేతలే మంత్రులకు టచ్‌లోకి వెళ్లారా? ఇప్పుడు ఇదే అనుమానం అందరిలోనూ నెలకొంది. ఖచ్చితంగా ఇది వైసీపీ సోషల్ మీడియా పనే అన్న అనుమానం ఉంది. ఇది ఎంతమాత్రం నమ్మదగిన వార్త కాదు అన్నది విశ్లేషకుల మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలను వెంటాడుతోంది కూటమి ప్రభుత్వం. అది కూడా ఒక పద్ధతి ప్రకారం. ఏవైనా కేసులు నమోదు చేసినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు వారికి న్యాయపరంగా కొన్ని మినహాయింపులు ఇస్తోంది. న్యాయస్థానాలకు వెళ్లి ఉపశమనం పొందేలా అవకాశాలు కల్పిస్తోంది. కూటమి ప్రభుత్వానికి భయపడి రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు యాక్టివ్గా లేరు. ఆపై కూటమికి అంతా సానుకూలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు పుష్కలంగా ఉంది. ఇటువంటి సమయంలో కూటమి ప్రభుత్వంపై ప్రతికూలత, వైసీపీపై అనుకూలత ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఒక ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండొచ్చు కానీ వైసీపీపై సానుకూలత మాత్రం లేదు. అదే జరిగితే పొలిటికల్ జంక్షన్లో ఉన్న చాలా మంది నేతలు తిరిగి వైసీపీలోకి ఎందుకు చేరారు? చాలా మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఏడాది కిందట పార్టీకి రాజీనామా చేసి వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. కూటమి నుంచి మంత్రులు వైసీపీ నేతలకు టచ్‌లోకి వెళితే ఆ ఎమ్మెల్యేలు తమ రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తిరిగి పార్టీలోకి వెళ్ళిపోవచ్చు కదా. వైసీపీ ముఖ్య నాయకులు ఎవరున్నారు? జగన్ చుట్టూ ఉండే నేతలంతా ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకరిద్దరు జైల్లో ఉన్నారు. మరికొందరు కేసుల భయంతో గడుపుతున్నారు. అటువంటి వారిని క్యాబినెట్ మంత్రులు టచ్‌లోకి వెళ్లారా? ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారా? అదెంతవరకు నమ్మదగిన వార్త? జగన్ రెడ్డి పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. ఆయనను కేసులు వెంటాడుతున్నాయి. అవినీతి అక్రమ కేసులు ఎదురుగా ఉన్నాయి. ఆ పార్టీ నేతలు చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. పరిస్థితి చూస్తే అగమ్యగోచరంగా ఉంది. కుటుంబం కూడా వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు తెలుసుకుని మంత్రులు వైసీపీ సీనియర్లకు టచ్‌లోకి వెళ్లడం ఏంటి? ఎప్పుడో అధికారంలోకి వస్తుందనుకున్న వైసీపీకి ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న మంత్రులు దాసోహం కావడం ఏంటి? ఇదెంతవరకు కరెక్ట్? ఒకసారి సామాన్యుడు సైతం ఆలోచించుకున్నా ఇట్టే అర్థమైపోతుంది ఇది తప్పుడు వార్త అని.